జై శ్రీరామ్, జై హనుమాన్, జై భారత్ మాతాకి జై. ఈరోజు టాపిక్ ఒకటి మాట్లాడేది ఉంది. ముందు బైకులు వేగంగా నడపకండి, నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు. ఈ సామెతను మర్చిపోకండి. వేగం కన్నా ప్రాణం విన్న నా విజయన్న, ఏందన్నా ఇవి నువ్వు అక్కడ తీస్తున్నావు, ఇక్కడ తీస్తున్నావు, ఎందుకన్నా అది నువ్వు ఏదైనా చేసేది నువ్వు మంచిగా చేస్తున్నావు, చేస్తలేవు అన్నట్టు కాదు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళది వీళ్ళది ఎందుకన్నా నీకంటూ ఒక పేరు ఉంది, నీకంటూ ఒక మంచి పేరు వచ్చింది. ఆ పేరును మంచిగా వినియోగించుకో అన్న. నువ్వు వీళ్ళది జోక్యం చేసుకుంటావు, వాళ్ళది జోక్యం చేసుకుంటే ఎందుకన్నా ఇది. నేను నీ అభిమానిని, నీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను, అందు గురించే నేను మాట్లాడుతున్నాను. ఒకటి నీ గురించి నేను మాట్లాడటమే కాదు. నువ్వు ఎప్పుడు చూసినా ఒక్కసారి బయటకు వెళ్ళి వీడియోస్ తీసి చూడన్నా. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే తీస్తున్నావు, ఇంట్లోనే వండుకొని తీస్తున్నావు, ఎలా తీస్తున్నావు అది నీ ఓన్కే వదిలేస్తున్నా. కానీ అలా ఎదుటి వాళ్ళని కించపరచడం అది కరెక్టే కాదన్న. ప్రతి ఒక్కటి ఎలా ఉందంటే నీ కంటెంట్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎదుటి వాళ్ళను కించపరిచే విధంగా ఉన్నాయి, అది కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న. ఎందుకన్నా నీకంటూ ఒక సొంత ఆలోచన ఉంది, అది మంచిగా ఉంది, మంచి కంటెంట్ ఉంది, కానీ నువ్వు అది బయట పెడతలేవు. బయట పెడుతున్నావు కానీ అన్నీ ఎట్లా అంటే పక్క వాళ్ళవి వీళ్ళవి తీసుడుకు నువ్వు కొద్దిగా అది వేరైపోతుందన్న కొద్దిగా. ఎందుకన్నా మన ఇండియాలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏదన్నా ఒకటి చిన్నది అన్న. మొన్న ఒకటి తీసినావు, మంచిగా తీసినావు. హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయని మంచిగా పెట్టినావు అన్న. సంతోషం, చాలా సంతోషం, బాగానే ఉంది. అది అధికారుల నిర్లక్ష్యమా, ఎవరి నిర్లక్ష్యం అన్నది మనకు తెలుసు, అది కానీ బాగానే ఉంది. కానీ అలా కాకుండా విజయన్న, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూపించన్న. ఒకసారి మన అన్వేషణ తీస్తుండు మంచిగా. బయట ప్రపంచాన్ని ఎంతోమంది తెలియని వ్యక్తులకు మంచిగా పరిచయం చేస్తుండు. కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అన్న అతన్ని చాలా కించపరిచే మాటలు, అది కరెక్ట్ కాదన్న. అది నాకు అనిపిస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు అంటే గంజలు అయ్యే కంటే అద్మానం తీసేస్తున్నావు అన్న. ఏం తప్పు చేసిండన్న అతను? ప్రపంచాన్ని మనకు చూపించడమా? అదే ఒకసారి నువ్వు బయటకు వెళ్ళి చూపించన్నది. బయటకు వెళ్ళి చూపిస్తే తెలుస్తుంది అన్న, ఏది కానీ బయటకు వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు నీకు పేరు వచ్చిందన్న, నీకు అంతకుముందు నువ్వు ఏ వర్క్ చేస్తావో నాకు తెలియదు. నేను మాత్రం కూలీనాలు చేసుకుని బతుకుతాము. ఇప్పటికైనా నేను కూలీ చేసుకుని బతుకుతున్నా. రోజు వచ్చేసి 400-500 వస్తాయన్న డైలీ పనికి వెళ్తే. కానీ నీకు అలా కాదన్న, ఒక మంచి పేరు వచ్చింది, మంచి పలుకుబడి ఉంది. కానీ నీ అంతలో నువ్వే అది పేరును నాశనం చేసుకుంటున్నావు అన్న. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అది మంచిగా నిలబెట్టుకుంటావని నేను ఆశిస్తున్నాను నీ పేరుని, విజయన్న. కానీ అది నీ సొంత నిర్ణయం కాబట్టి, నీ సొంత ఒపీనియన్ కాబట్టి, నీ ఏ వీడియోలు తీసుకున్నా కరెక్టే కాబట్టి నాకు మాత్రం నచ్చడం లేదన్న. కానీ అది కరెక్టే కాదన్న. మనకు
నీకు నచ్చింది నువ్వు చేయన్న. కానీ ఎదుటి వాళ్ళ గురించి నువ్వు అది చెడుగా తీయడం, అది చెడుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. విజయన, నీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించను. ఓకే అన్న. జై హింద్, జై భారత్.